ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేషనల్ క్రష్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన షూటింగ్ లో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా వంటి భారీ చిత్రాల షూటింగ్లలో అయితే వరుసగా పాల్గొంటున్నటువంటి విషయం తెలిసిందే. మరిక ఈ సినిమాలకు సంబంధించినటువంటి కఠినమైన యాక్షన్ సీక్వెన్స్, మరిక దానికి సంబంధించి విపరీతమైనటువంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా చేయడం వల్ల ఆమె ఇక ఏదైతే హిప్ ఏరియా ఉందో ఆ హిప్ ఏరియాలో అయితే టెండెన్ అనే ఏరియా అంటే టెండెన్ అయితే ఇక డిటాచ్మెంట్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇటీవల ఒక డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం జరగగా మరి ఆమె తీవ్రమైనటువంటి గాయానికి గురైనట్లుగా అయితే తెలుస్తోంది. రష్మికకు అయిన ఈ గాయం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా అత్యంత తీవ్రంగా సాధన చేసే క్రీడాకారుల్లో మాత్రమే ఇలాంటి క్లిష్టమైనటువంటి గాయాలు కనిపిస్తాయని, ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి రష్మికకు కనీసం 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, మరి టెండెన్ మళ్ళీ బలపడేందుకైతే ప్రత్యేకమైనటువంటి రిహాబిలిటేషన్ అనేటువంటి చికిత్స కూడా అవసరమని వైద్యులు తెలియజేస్తా ఉన్నారు. ఈ అనుకోని ప్రమాదం కారణంగా రష్మిక ప్రస్తుతం నటిస్తున్నటువంటి పలు సినిమాల షూటింగ్లకు బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ఆమె కోలుకునే వరకు కూడా డాన్స్, ఫైట్ సీన్లతో కూడినటువంటి షెడ్యూల్స్ అన్నింటినీ కూడా దర్శకులు తాత్కాలికంగా వాయిదా వేశారు. రీసెంట్ టైంలో టాలీవుడ్ స్టార్స్ వరుసగా అయితే గాయాల బారిన పడుతున్నటువంటి విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే రామ్ చరణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ తదితరులు అయితే గాయాల పాలయ్యారు. మరి ఇప్పుడు రష్మికకు కూడా అలానే జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈమె పెళ్లి కావడం అయితే ఇంకా జరిగింది. ప్రస్తుతం ఈమె చేతిలో అయితే రణబాలి, మైసా వంటి మూవీలు అయితే ఉన్నాయి. మరి ఏ మూవీ సందర్భంగా ఈ ఘటన జరిగిందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రష్మిక మందన చేతిలో 4 భారీ పాన్ ఇండియా చిత్రాలతో పాటు దాదాపుగా 30 ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తూ ఉంది ఆమె. మరి ఆమెకు ఈ యొక్క తీవ్ర గాయం కారణంతో అయితే ఆయా సినిమాల షూటింగ్లు, అడ్వర్టైజ్మెంట్ చిత్రీకరణలు తాత్కాలికంగా అయితే నిలిచిపోయినట్లే తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో రష్మిక మందన త్వరగా కోలుకోవాలని, మళ్ళీ మునుపటి జోరుతో అయితే షూటింగ్ సెట్స్లోకి అడుగు పెట్టాలని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడతా ఉన్నారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, రష్మిక మందనకు ప్రస్తుతం ఆమెకు షూటింగ్ సమయంలో గాయాలైనట్లు తెలుస్తా ఉంది. అసలు ఏం జరిగింది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి బబిత? ఎస్ రాధాకృష్ణ, రష్మిక మందనకైతే తీవ్ర గాయం ఏర్పడిందనే చెప్పొచ్చు. అంటే డాన్స్ షూటింగ్ లో ఉండగా తన తుంటికి అయితే గాయాలు జరిగినట్టుగా అయితే తెలుస్తోంది. అంటే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు షూటింగ్ లో అయితే తీవ్రంగా గాయపడ్డారనే తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రణబాలి ఇంకా మైసా 2 సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఈ షూటింగ్ టైంలోనే ఆమె వరుసగా షూటింగ్స్ లో అయితే పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ టైంలో ఆమెకు ఈ సమయంలోనే సినిమాలకు సంబంధించిన కఠినమైన యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అలాగే చాలా ఓవర్ స్టెప్స్, హెవీ డాన్స్ స్టెప్స్, పెర్ఫార్మెన్సెస్ కూడా చేయడం వల్లనే హిప్ ఏరియాలో టెండెన్ డిటాచ్మెంట్ జరిగినట్లుగా అయితే సమాచారం అందుతోంది. అయితే ఇటీవల ఒక డాన్స్ సీక్వెన్స్ టైంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే ఇప్పటికే డాక్టర్స్ అయితే నిర్ధారించారు. అయితే రష్మికకి అయిన ఈ గాయం అయితే వైద్యులకి అంటే డాక్టర్స్ ని సైతం షాక్ కి గురి చేసిందనే చెప్పాలి అని అంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇది రెగ్యులర్ గా చూసుకుంటే మనం అథ్లెట్స్, క్రికెటర్స్, స్పోర్ట్స్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలా రేర్ కేసెస్ చూస్తాం మనము. అలాంటిది తనకు ఇట్లా జరగడం అనేది మాత్రం చాలా షాకింగ్ గా ఉందని అయితే డాక్టర్స్ అయితే చెప్తున్నారు. అయితే ఈ అనుకోని ప్రమాదం కారణంగా అయితే రష్మిక ప్రస్తుతం నటిస్తున్న ఈ 2 భారీ బడ్జెట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కొంచెం బ్రేక్ పడే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఆమె కోలుకోవడానికి కూడా డాన్స్, ఫైట్ సీన్స్ తో కూడిన షెడ్యూల్స్ అన్నిటినీ డైరెక్టర్స్ అయితే టెంపరీగా పోస్ట్ పోన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే రీసెంట్ టైంలో ఇలా టాలీవుడ్ స్టార్స్ కి వరుసగా గాయాలు బారిన పడుతున్న
అన్నట్టుగానే చూస్తున్నాము. కొన్ని రోజుల క్రితమే ఫస్ట్ రామ్ చరణ్ తో స్టార్ట్ చేసుకుంటే అటు రామ్ చరణ్ తర్వాత బాలకృష్ణ ఇమ్మీడియట్ గా జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఇంజూర్ అయ్యి 1 వీక్ కూడా అవ్వట్లేదు. సో ఇదే టైంలో ఇప్పుడు హీరోయిన్ రష్మిక మందన కూడా ఇలా రణబాలి మూవీ టైంలో ఇలాంటి సంఘటన జరగడం అయితే చాలా శోచనీయాంశంగానే కనిపిస్తోంది టాలీవుడ్ లో. అండ్ ప్రస్తుతం మోరోవర్ చూసుకుంటే రష్మిక మందన చేతిలో భారీ 4 పాన్ ఇండియా సినిమాలు అయితే తన చేతిలో ఉన్నాయి. అండ్ మోరోవర్ తను ఒక 30 యాడ్స్ ఎండార్స్మెంట్స్ కూడా చేస్తోంది. ఇక ఆయా సినిమాల షూటింగ్లు అడ్వర్టైజ్మెంట్స్ కూడా టెంపరీగా అయితే పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తోంది రాధాకృష్ణ. అయితే ఇక ఈ విషయం తెలియగానే సోషల్ మీడియాలో చాలా స్పీడ్ గా తన గురించి తనకి కన్సోల్ చేస్తూ కూడా త్వరగా కోలుకోవాలని, అలాగే మళ్ళీ ముందులాగానే తను జోరుగా షూటింగ్ సెట్స్ లో అడుగు పెట్టాలని కూడా ఆమె అభిమానులు అలాగే సోషల్ మీడియా లో అయితే కమెంట్స్ అయితే చూస్తున్నాం రాధాకృష్ణ. ప్రస్తుతం ఆమె హెల్త్ బులెటిన్స్ పైన అదే మరి వైద్యులు కానీ లేకపోతే ఆమె టీం నుంచి కానీ ఏమైనా అప్డేట్స్ వచ్చాయా బబిత? ఎస్, ప్రస్తుతానికి మాత్రం తను ఒక 6 వీక్స్ అయితే రెస్ట్ తీసుకోవాలని అటు డాక్టర్స్ కానీ ఇటు పిఆర్ టీం నుంచి కానీ ఒక మెసేజ్ అయితే డ్రాప్ చేశారు. తను పర్ఫెక్ట్ గా ఆల్ రైట్ అవ్వడానికి అయితే ఒక 6 వారాల టైం పడుతుందంటూ డాక్టర్స్ అయితే నిర్ధారించారు. అంటే ఇది చాలా రేర్ కేసెస్. అంటే ఒక అథ్లెట్స్ స్పోర్ట్స్ మెన్స్ కి జరిగే ఇలాంటి అరుదైన గాయం ఒక హీరోయిన్ కి జరగడం అనేది మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం అన్నట్టుగా కూడా డాక్టర్స్ చెప్పారు. అండ్ మోర్ ఓవర్ ఈ గాయం కోలుకోవడానికి తను పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. దీనికి ఖచ్చితంగా ఒక 4 నుంచి 6 వారాల టైం అయితే పడుతుంది అన్నట్టుగా కానీ డాక్టర్స్ నిర్ధారించారు రాధాకృష్ణ. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆమెకు ఇప్పుడు చాలా సివియర్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంటే డ్యాన్సులు కావచ్చు, ఈ ఫైట్ సీక్వెన్స్లు కావచ్చు, వీటికి సంబంధించి ఇక బ్రేకులు పడ్డట్టే తెలుస్తుంది. ఈ యొక్క ఏదైతే ఈ రిజల్ట్ ఉందో దీని ప్రభావం మరి పూర్తి షూటింగ్ల పైన పడే అవకాశం ఉందా ఈ సినిమాలు ప్రస్తుతం ఈమె చేస్తున్నటువంటి సినిమాల పైన? ఖచ్చితంగా ఉంటుంది రాధాకృష్ణ. ఎందుకంటే తను నేషనల్ క్రష్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయ్యింది రష్మిక మందన. అండ్ మోర్ ఓవర్ దానికి తోడు తాను 4 భారీ ప్రాజెక్టులు చేస్తోంది. ఇటు రణబాలి కావచ్చు, అటు మైసా కావచ్చు, ఇంకా 2 భారీ ప్రాజెక్టులు తన చేతిలో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అది కాకుండా తను ఒక 30 బ్రాండ్ అంబాసిడర్ యాడ్స్ కూడా తను చేస్తోంది. సో ఖచ్చితంగా డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్సే కావచ్చు, అది కొంచెం కష్టం టైం అనే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే అంత పెద్ద భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ చేస్తున్న టైంలో ఇలా జరగడం కొంచెం ఆ చింతించాల్సిన విషయంగానే మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే 4 నుంచి 6 వారాల పాటు ఖచ్చితంగా తను బెడ్ రెస్ట్ తీసుకోవాలని ఇటు డాక్టర్స్ అయితే సజెస్ట్ చేశారు. సో ఇది సినిమాపై అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అంటే డిలే అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ బబిత. సో ఇది ఓవరాల్గా అంటే ఈమె అనుకోని ప్రమాదం కారణంగా అయితే రష్మిక ప్రస్తుతం నటిస్తున్నటువంటి పలు సినిమాల షూటింగ్లకైతే ఇక ఖచ్చితంగా బ్రేక్ పడుతుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఆమె కోలుకునేటువంటి వరకు కూడా డ్యాన్స్, ఇక ఏదైతే ఫైట్ సీన్లు ఉంటాయో వీటన్నిటికి కూడా ఆ షెడ్యూల్స్ అన్నింటిని కూడా దర్శకులు అయితే తాత్కాలికంగా కూడా వాయిదా వేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి రీసెంట్ టైంలో టాలీవుడ్లోనే చాలామంది ఇప్పటికే రామ్ చరణ్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా గాయాల పాలయ్యారు వీళ్ళంతా. ఇప్పుడు రష్మిక అసలు ఏం జరుగుతుంది టాలీవుడ్లో అన్న కోణంగా అయితే మొత్తము ఇలాంటి ఘటనలు ఎంటెంటా ఇట్లా జరగడం అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆమె త్వరగా కోలుకొని మళ్ళీ ఎప్పటిలాగే జోష్గా సినిమాల్లో కొనసాగి అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి ఆమె అభిమానులు మరోవైపు కోరుకుంటా ఉన్నారు.